Subbu's SV Soda Hunt presents Na Prayanam, powered by SVR Catering, Union Hospital, Pradeep Farms, co-powered by Uhu Home Care Cleaning Products, Vijay Krishna Decorations, Vasavi International Packers and Movers. Anchor dress courtesy Sai Ganesh Textiles, exclusive in suitings and shirting. All leading brands, fabrics available. Shop number 126, Krishnaveni Wholesale Cloth Market, Panja Center, Vijayawada 1. సుబ్బూస్ ఎస్వి సోడా హంట్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన ముందు ఉన్నారు మోహన్ గారు, కానీ ఇది బిజినెస్ ఇంటర్వ్యూ కాదు. ఏంటనుకుంటున్నారా? కరెంట్ అఫైర్స్ గురించి సార్లో ఉన్న మరుగుతున్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుందాం. ఓకే, సో మోహన్ గారు, హాయ్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు నా ప్రయాణం షో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బిజినెస్ అంటే మీకున్న ఐడియా గురించి, బిజినెస్ గురించే మాట్లాడుకుందాం. సో జనరల్ గా మనం మార్కెట్ లో వింటూ ఉంటాము, బిజినెస్ లేవు 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 అంటూ ఉంటారు. ఏంటి రీజన్? ఏంటి అందరు ప్రతి ఒక్కరు బిజినెస్ లేవు అని అంటూ ఉంటారు? వాట్ ఇస్ ద రీజన్? దీనికి ఒక నేను చిన్న క్వశ్చన్ వేస్తాను మీకు. ఎన్నేళ్ళ నుంచి అంటారు ఈ పదం? సుమారుగా ఒక 10 ఏళ్ళ నుంచి వస్తుంది గట్టిగా. బాగా ఎక్కువ ఎప్పటి నుంచి కనబడుతుంది? ఈ వెరీ రీసెంట్ షార్ట్, వెరీ షార్ట్. ఓకే ఓకే, ఈ రీసెంట్ షార్ట్ పీరియడ్ లో ఆన్సర్ మీతో చెప్పిస్తా. ఓకే, ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే లాట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్స్, మెయిన్ ప్లాట్ఫామ్స్ ఏంటి? మెయిన్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కదా. బిజినెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లేదా పెద్ద మాల్స్, అంటే మాకు తెలిసిన దాంట్లో. రైట్, ప్రాక్టికాలిటీ మాట్లాడుకుందాం. రైట్, ఓకే. ఎందుకంటే మాకు ఒక ఇంటర్వ్యూలో గ్రోసరీస్ సంబంధించిన దాంట్లో మెయిన్ మీకు ప్రాక్టికాలిటీ చెప్పాలి అంటే ఒక సింపుల్ లాజిక్. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే నిజం, అది నిజం, దాన్ని ఒప్పుకోవాలి మనం. మనకి ఇప్పుడు ఇది వెరీ క్లియర్ గా రా ఫుటేజ్ కావాలి కదా. సి, ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో 100 రూపాయలు పెట్టుకున్నా ఇంటికి వచ్చేస్తుంది కదా, రైట్ అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఓకే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లాగా అంటే ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నారండి. ఎగ్జాంపుల్కి, తండ్రి విజయవాడలో ఉంటారు, కొడుకు ఎడ్యుకేషన్ అయిపోయింది, సమ్ జాబ్ వేరే ఊరు వెళ్ళారు. ఒకప్పుడు మనకేంటి, ఏమి లేనప్పుడు 10 రూపాయలు పెట్టుకున్నా, 100 రూపాయలు పెట్టుకున్నా, 1000 రూపాయలు పెట్టుకున్నా తెలిసిన షాప్కి వెళ్తాం, లేదా మనం ఉన్న ఊర్లోనే ఇంకో ఏరియాకి వెళ్ళి ఆ వస్తువు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాం మనకు కుదిరిన టైంలో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? వస్తువు మన ఇంటి దగ్గరికి వస్తుంది. 100 రూపాయలు పెట్టుకున్నా ఇంటికి వస్తుంది, 10 లక్షలు పెట్టుకున్నా ఇంటికి వచ్చేస్తుంది. ఓకే, డెలివరీ అదే ప్రాబ్లం అవుతుంది. అదే ప్రాబ్లం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మిగతా ఏది కొన్నా ఏది కొనకపోయినా నిత్యావసరాల వస్తువులు కొంటేనే మనం తినగలం, తింటేనే. ఓకే, దానికి కూడా మీరు ఆన్లైన్ కొంటుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇది వరకు మీ ఇంటి పక్కన ఉన్న చిల్లర కొట్టుకోనో, సూపర్ బజార్కో, లేకపోతే సందు చివరిని ఇంకో కొట్టుకో వెళ్ళి మీరు కొంటే ఏమవుతుంది? మనీ మీరు లిక్విడ్ క్యాష్ ఇస్తున్నారు, లేదా మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆన్లైన్ చేసినా ఆఫ్లైన్ ఇచ్చినా మీరు క్యాష్ ఇస్తున్నారు. మీ ఇంటి దగ్గర మీ సందులో ఉన్న షాప్కి ఇస్తున్నారు. అతను ఏం చేస్తున్నాడు? అతను ఆయన షాప్ రిటైల్ షాప్ కాబట్టి హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడ కొనుక్కొచ్చుకుంటాడు. అతనికి డబ్బులు ఇస్తున్నాడు. అతను ఏం చేస్తాడు? ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచో, ఆ C&F దగ్గర నుంచో, ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచో కొనుక్కొచ్చుకుంటాడు. సో ఇక్కడ మీరు ఇచ్చే 10 రూపాయలు 10 మంది దగ్గరికి డివైడ్ అయ్యి సైక్లింగ్ అవుతుంది, డబ్బులు రొటేషన్ అవుతుంది ఫస్ట్. ఇప్పుడు మీరు 100 రూపాయలు తీసుకెళ్ళి ఒకరికే ఇచ్చేస్తున్నారు. వాడు ఎవరికి ఇస్తున్నాడు? డైరెక్ట్గా కంపెనీకి వేస్తున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తాడు మీ దగ్గరికి. అప్పుడు ఇంకా మీకు అంటే మీరు చేసే బిజినెస్ స్కీమ్, ఎగ్జాంపుల్కి మీరు చేసే బిజినెస్ స్కీమ్ కౌంటర్కి వచ్చి డబ్బులు ఇచ్చి కొనాలి. ఎక్స్పెక్టేషన్ మీకు కావాల్సిందే మీరు ఆన్లైన్లో తెచ్చేసుకుంటారు. ఎలా జరుగుతుంది? అప్పుడు క్యాష్ రొటేషన్ ఎక్కడ జరుగుతుంది? ప్రాక్టికాలిటీ మర్చిపోవాలి కదా. లేదు అంటున్నావు, అదే పని చేయాలి కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వేమో ఆన్లైన్ కొనుక్కుంటావు, నీ కౌంటర్గా కస్టమర్ రావాలి. ఎలా వస్తాడు? రాడు కదా. ఇది ప్రాక్టికాలిటీ కదా. ఎందుకు థింక్ చేయట్లేదు చాలా మంది? కస్టమర్ అలాగే ఉంటున్నాడు, అంతే కదా. ఇప్పుడు నీకు దొరకంది కొనుక్కో, ఆన్లైన్లో ప్రైస్ వేరియేషన్ అంటే కొనుక్కో. మోస్ట్లీ దొరికే వస్తువులు ఇంటి దగ్గరలో దొరికాయి, చుట్టుపక్కల దొరికాయి, 10 నిమిషాలు నడిస్తే దొరికాయి, అన్నీ కూడా నువ్వు వెళ్ళి తెచ్చుకోకుండా ఆన్లైన్లో చేస్తే క్యాష్ రొటేషన్ ఎక్కడ జరిగింది? డబ్బులు రీసైక్లింగ్ ఎక్కడ జరుగుతాయి? ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అది ఒప్పుకోవాలి కదా మనం. అది ఒప్పుకోకుండా డబ్బులు లేవు, డబ్బులు రావట్లేదు, వ్యాపారం లేదు, ఎక్కడ వస్తుంది? ఎందుకు వస్తుంది? నువ్వు ఇస్తే నీకు వస్తుంది, నువ్వు ఇవ్వకుండా నీకెక్కడి నుంచి వస్తుంది?
కానీ దీంట్లో వాళ్ళు ఏదో బెనిఫిట్ ఉంది కాబట్టి ఆన్లైన్లోకి వెళ్తున్నాము అనే ఒక ఇది ప్రైజింగ్ విషయంలో, రైట్. లేదా నేను ఒక్కనే ఉంటాను ఇంట్లో, లేదా నేను నా వైఫే ఉంటాను, నేను ఆఫీస్కి వెళ్ళాను, నాకు టైం సరిపోవట్లా, నేను ఆఫీస్లో ఉండగా ఆర్డర్ పెట్టేస్తే అది ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది సర్వీసు ఎక్స్వైజెడ్. ఇలాంటి రీజన్స్ 90% మనం వింటూ ఉంటాము. సో దానికి మీరు అగ్రి అవుతారా లేకపోతే ఎలా? అగ్రి అవ్వను సార్, అవను. ఎందుకంటే ఒక మాట చెప్తా, ఇప్పుడు 80% డెలివరీ అనేది మన ఇంటి దగ్గర షాప్లో కూడా ఇస్తున్నారు. రైట్. వాట్సాప్ వచ్చింది, మీరు వాట్సాప్ పెడితే వాడు రెడీ కట్టు ఉంచుతాడు, మీరు ఇంటికి వచ్చేదాన్ని మీరు తెచ్చుకోండి. కరెక్ట్. ఈ డెలివరీ వాళ్ళు ఆల్రెడీ డెలివరీ ఛార్జెస్ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 వచ్చినాయిగా, యాడ్ చేస్తున్నారుగా, చేయకుండా ఏం చేయట్లేదు. 100%. ఎంతమంది లేరు ఇవాళ డెలివరీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు? సార్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, మీరు 2 లీటర్స్ ఆయిల్ చెప్తే విజయవాడ సరౌండింగ్ ఫ్రీగా డెలివరీ ఇస్తారు తెచ్చి. 2 లీటర్స్ ఆయిల్ కి 2 లీటర్స్ ఆయిల్కి. కానీ ఆయన సంగతి ఎవరికి తెలియదు అంతేగా. ఇప్పుడు చెప్పాను ఫర్ సపోజ్ అంటే 100% ఆ సందులో ఉన్న వాళ్ళకే తెలియకపోవచ్చు, ఇంకా బయట ఆయన బిజినెస్ చేస్తాడుగా, మరి చేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఆయిల్ కావాలంటే ఇంట్లో మీరు నమ్మరు, నేను 1 లీటర్ పెట్టినా తెచ్చిస్తాడు ఆయన. ఒకవేళ అది లాంగ్ అన్న ఈవినింగ్ ఇస్తానంటాడు, ఈవినింగ్ లోపు ఆ ఏరియాకి వచ్చినన్ని ఒకేసారి ఫిల్ చేసుకుంటాడు. ఓకే. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్, జస్ట్ కాల్ ఆర్ మెసేజ్ అంతే. దానికి ఎంకరేజ్ చేయాల్సింది లోకల్ 100%. ఇది చెయ్యాలి, 100%. ఆన్లైన్ అనేది తగ్గించాలి. మనంతటా మనం అనేది ఒక స్టెప్ తీసుకుంటే ఆన్లైన్ వాడాలి, ఎక్కడి దాకా వాడాలి అక్కడి దాకే వాడాలి. లిమిట్ యూసేజ్ ఉంటే కరెక్ట్ ఉంటేనే అందరి బిజినెస్లు బాగుంటాయి, అన్ని బిజినెస్లు బాగుంటాయి, ఇంక్లూడింగ్ మనది కూడా 100%. ఆబ్వియస్ గా. సో క్యాష్ ఫీలింగ్ లేదైతే లేదుగా 100% చెప్తున్నారు. సో కమింగ్ టు అమరావతి, విజయవాడకి అమరావతి రావటం అనేది బిజినెస్ పరంగానే అడుగుతున్నా, అది ఒక వరమా లేకపోతే శాపమా? తప్పకుండా ప్లస్ అది. ఎట్లాగా అంటే విజయవాడకి గుంటూరుకి మధ్య ఒక నగరం సృష్టించబడుతుంది. అమరావతి అనే నగరం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న గవర్నమెంట్ గనక కంప్లీట్ చేయగలిగితే కొత్త రకమైన అవకాశాలు, కొత్త వ్యాపారాలు చాలా డెవలప్ అవుతాయి. చాలా కొన్ని వందల వేల మందికి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి దీనివల్ల. 100%. అయితే అమరావతి పూర్తి అవ్వాలి. పూర్తి అయితే ఆటోమేటిక్గా సూపర్ అయితే దాని నుంచి వచ్చే ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ చాలా ఏరియా, వ్యాస్ట్ ఏరియా ఎక్స్పాన్షన్ అయిపోయి ఉంది మనకి. సో మెనీ ఇయర్స్ నుంచి అది ముందుకి వెళ్ళక వెనక్కి అక్క. అదే నేనేం చెప్పాను, అమరావతిని కంప్లీట్ చేయగలిగితే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి అంటున్నా. అందుకే బిజినెస్ కూడా బాగుంటాయి. 100% కొత్త సార్, మీకు ఒక రాజధాని కట్టిన తర్వాత ఎగ్జాంపుల్కి చాలా రకాల ఆఫీసెస్ వస్తాయి, ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తాయి, గవర్నమెంట్ ఆఫీసెస్ వస్తాయి, వీళ్ళని కలవడానికి వచ్చే జనాభాలు ఉంటారు, వీటిల్లో పనిచేసే చిన్న ఎంప్లాయ్ నుంచి పెద్ద ఎంప్లాయ్ దాకా వస్తారు, ఆటోమేటిక్గా ఉంటారు. ఇక ఆటోమేటిక్గా ఇక్కడ లివింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మెట్రోపాలిటన్ సిటీస్ లాగా ఎక్స్పాండ్ అయిపోతూనే ఉంటుంది కదా. అంటే కొంతమంది వచ్చేసరికి ప్రైస్ పెరుగుతుంది కాబట్టి హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక వర్గము దాని మూలంగా రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ విజయవాడలో లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. లాస్ట్ ఒకసారి మనకి హైదరాబాద్ నుంచి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ విజయవాడకి షిఫ్ట్ చేసినప్పుడు టూలెట్ బోర్డ్స్ రెంటల్స్ అన్ని పెరిగిపోయాయి. ఓకే. సో ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ ఇష్యూస్ బాగా రేజ్ అవుతున్నాయని కానివ్వండి, లేకపోతే ల్యాండ్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయని కానివ్వండి, కొన్ని వాడికి ఇబ్బంది ఆ విషయాల్లో. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక రకమైన ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూస్ అయితే ఉన్నాయి. దాన్ని మీరు ఎలా చెప్తారు అంటే రిగార్డింగ్? జనరల్ గా కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇష్యూస్ అరైజ్ అవుతుంటాయి, కానీ ప్రతిదీ నోటీస్ చేయాలి అన్నా కూడా కష్టమే. కొన్ని ఇప్పుడు అవకాశాలు పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆదాయం పెరుగుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అవుతున్నప్పుడు ఏం ఉండవు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతుంది, కొన్ని ఫస్ట్ అదే అనేది వ్యాపారం పెరగాలంటే కొనుగోలు శక్తి పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలంటే ఆపర్చునిటీస్ పెరగాలి, ఆపర్చునిటీస్ పెరగాలంటే నగరం సృష్టించబడాలి. ఇప్పుడు దాకా మనకి లేదు, ఇప్పుడు సృష్టించబడితే ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా అయితే ఇట్ విల్ బి గుడ్, ఫుల్ఫిల్ అయిపోతుంది. బిజినెస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ రెవెన్యూ పరంగా కానివ్వండి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. నైస్. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి, దాని కంటెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అది ఇన్స్పైరింగ్ చేసే, ప్రభావితం చేసే విధంగా ఉంటున్నాయా, లేకపోతే లాట్ ఆఫ్ ట్రాష్ అంటే తప్పుదావ పట్టించే విధంగా ఉన్నాయా అనేది ఏంటి మీ ఉద్దేశం ఏంటి? సోషల్ మీడియా వల్ల ఎంత మంచి అయితే జరుగుతుందో అంత చెడు కూడా జరుగుతుంది. చెడు ఎందుకు జరుగుతుంది అంటే ఏదైనా ఒక మెసేజ్ వస్తుంది, ఏంటో చదవట్లా, ఫస్ట్ ఫార్వర్డ్ కొట్టేస్తున్నారు, దానివల్ల నెగిటివ్ న్యూస్ అయిపోతుంది. 2 ప్లస్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని కవర్ అవనియ్యి
దీంట్లో కవర్ అయిపోతున్నాయి. ఓకే సో అది ప్లస్. ఓకే ఎక్కువ ఫేక్ న్యూస్ ప్రచారం అవడానికి కారణం జనాలే. ఎందుకో చెప్పండి, అది వచ్చిన మెసేజ్ ఎవరో జస్ట్ ఒక రాంగ్ ఫార్వర్డ్ మెసేజ్ వస్తుంది, రిచెక్ట్ చేసుకోవాలి. అది రిచెక్ట్ చేసుకోతే మీకు ఆ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కన్ఫర్మ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక 1 వీక్ లోపే సింగనగర్ దగ్గరికి ఒక పడవ తెచ్చి పెట్టారు నైట్. ఎందుకు తెచ్చారంటే ఆ బుడమేరు కాలువ అంతా గుర్రపు డెక్క నిండిపోయింది, అది క్లీన్ చేయడానికి తెచ్చిపెట్టారు ఆ పడవ. కానీ రాంగ్ టైంలో తెచ్చారు. రాంగ్ టైంలో తెచ్చారు. రాంగ్ టైం అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే వర్షం పడేలాగా ఉంది, పబ్లిక్ ఏంటంటే ఎవరో ఒకరు చూశారు. అది చెప్పే లోపే మొత్తం సోషల్ మీడియా, ఫోన్లు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేము కొన్ని ఏరియాలో ఉంటాం, ఫ్లడెడ్ ఏరియాలో. నాకు వరుసగా ఫోన్లు వస్తున్నాయి, ఏంట్రా ఈ ఫోన్లో అని చెప్పి నేను జనరల్గా తెలిసిన వాళ్ళు అలా ఎంక్వైరీస్ తెలిసిన విషయం ఏంటంటే ఆ గుర్రపు డెక్క క్లీన్ చేయడానికి వచ్చిందని పాపం ఎమ్మెల్యే గారు ఆన్సర్ ఇస్తే ఎమ్మటే క్లోజ్ అయింది ఇష్యూ. ఏంటి అంటే అందరూ భయపడ్డారు, చూసిన వెంటనే భయపడ్డారు కదా, బోట్ వచ్చింది ఆగాలి కదా, ఏదో ఇష్యూ ఉందని భయపడ్డారు. ఆ చిన్న ఇది ఏదైతే దీనికి ఫోన్ కదా, దీనికి కూడా నేను చెప్తా మీకు ఆన్సర్. సరే మీరు అన్నట్టు ప్రికాషనరీ మెజర్ గవర్నమెంట్ తీసుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోట్ తేదుగా, ఓ 10 బోట్లు 20 బోట్లు తెచ్చిద్దిగా, ఒక్క బోట్ అయితే చాపేసేరుగా, ఆలోచించాలి కదా మినిమం. అదే నేనేది ఆ 1 సెకండ్ నాకట్లే జనాలు అంటుంది, వీళ్ళకి ఏంటంటే వాట్సాప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేయడం అలవాటు అయిపోయి ఇది కూడా అలానే అయిపోయింది. అండ్ ఇంకోటి నాకు ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేను లాస్ట్ సీజన్, ప్రీవియస్ సీజన్ లో నేను ఇన్ఫ్లుయెన్సర్స్ తో చేశాను షూటింగ్. నేను అడిగాను, ఓకే మరి ఇలాంటి వేరే వేరే కంటెంట్లు చేస్తూ ఉంటారు కదా వేరే ఇన్ఫ్లుయెన్సర్లు, సో బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ దేనికి ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అంటే అసలు ఏదైతే ట్రోల్స్ చేసేలాంటివి, కాంట్రవర్సీ ఉన్నవి, నెగిటివ్వి ఏవైతే ఉన్నాయో అవే వింటారు. కానీ ఫర్ సపోజ్ ఈ బెట్టింగ్స్ యాప్స్ వాటి గురించి అడిగితే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది మీరు వీడియోస్ ఎందుకు చేసి పెట్టరు అని అడిగాను. పెడితే పబ్లిక్ ఉపయోగపడేది కదా అంటే, సార్ ఎందుకు చేయలేదు, చేసాము, అదేమో ఫార్వర్డ్లు కొట్టరు వాళ్ళ ఫ్రెండ్స్కి, బాగుంటుంది కదా చెయ్యొద్దు అని చెప్పేది. అదే ఇది చెయ్యండి అని చెప్పి చేస్తే మటుకు దాని షేర్లు ఎన్ని దాటేస్తాయి అంటే అన్ని దాటేస్తాయి, దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది. అలా చెయ్యొద్దు అని పెట్టిన దానికి మటుకు ఉండదు అని చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఇది ఏదైతే ఒక బోర్డు తెచ్చారో దానికి అయింది కదా వైరల్. అందుకే అంటే జనాలు ఎలా ఉన్నారంటే మోస్ట్లీ మంచి అని చెడని షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, అంతే. సో కమింగ్ టు అనదర్ టాపిక్, ఓకే, మన ప్రజాస్వామ్యంలో అంటే మన పబ్లిక్, ఓకే, మా హక్కు ఓటు వేయటం అనేది అంటూ ఉంటారు. సో వాళ్ళ బాధ్యత ఓటు వేయటం వరకేనా, ఇంకా ఏమన్నా ఉందా? చాలా ఉంది, చెప్పాలి అంటే చాలా ఉంటుంది. షార్ట్గా స్వీట్గా చెప్పాలి అంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి ఫస్ట్. ప్రభుత్వాన్ని పథకాలు ఇవ్వండి అని కాదు, ఆ వచ్చిన పథకం అంటే అందరూ ఎగబడిపోతున్నారు, అది కాదు కావాల్సింది. మనీ అందరికీ కావాలి, మీకు కావాలి, నాకు కావాలి, అందరికీ కావాలి. అది నిజంగా యూటిలైజ్ అవుతుందో లేదో అని చెక్ చేసుకోవాలి. అలానే వ్యక్తికి పూజ చేయడం ఆపేసి, ఎవరైనా సరే అది వ్యక్తికి పూజ ఆపేసి అది నిజంగా ఎలిజిబుల్ పర్సన్స్ కనుక ఇవ్వగలిగి, నిజంగా పబ్లిక్కి సంబంధించిన విషయం ఇది డెవలప్మెంట్ అవ్వలేదు అన్నప్పుడు ప్రశ్నించడం, అడిగినప్పుడు మాత్రమే ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది, మీరు వేసిన ఓటుకి న్యాయం జరిగితే. నేను ఇవాళ ఓటు వేసాను ఇంకా 5 ఏళ్ళ దాకా అనుకుంటే అది ప్రశ్నించడం ఉంటేనే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. బట్ జనరల్గా మా బాధ్యత అది మేము ఓటేసి వెళ్ళిపోయామంటే అవ్వదు కదా, మంచోళ్ళకి వేసాము అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత పని ఉంది వాళ్ళు చేయాల్సింది. మీకు దీనికి ఇంకో టైప్లో కూడా ఆన్సర్ చెప్తా. ఇంట్లో మన అమ్మగారు ఉన్నారు, అమ్మ వంట బాగా చేస్తుంది, ఎప్పుడు ఒకరోజు ఫెయిల్ అవుతుంది, బాగోపోతే నువ్వు బాగోలేదని చెప్తున్నావుగా, రైట్, చెప్తే కదా అమ్మ కరెక్ట్ చేసేది. అట్లాగే ఉప్పు ఎక్కువైందా ఒకసారి చూస్తాను అని కరెక్షన్ చేస్తాను. అట్లాగే ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు అలా అని చెప్పి ప్రతిదీ ప్రశ్నించడం, మీరు ఎప్పుడైతే ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే అప్పుడు జవాబుదారీతనం మారుతుంది. అది అధికారులు అయినా, రాజకీయ చుట్టూ ఉన్న సొసైటీలో. అప్పుడు మీకు ఏంటంటే అమ్మో నేను తప్పు చేస్తే నన్ను అడుగుతారు. అలానే తాయిలాలు కూడా ఇవ్వకుండా ఉంటే మార్పు వస్తుంది జనాల్లో. నిజంగా నీడున్న పర్సన్స్కి ఇవ్వగలిగితే ఆటోమేటిక్ ఇట్ విల్ టేక్ సో మచ్ చేంజ్. ఓకే, రాబోయే నెక్స్ట్ 10 yearsలో ఇండియాలో ఇవి పరిష్కరించాలి అనుకున్న పెద్ద 3 సవాళ్ళు ఏమున్నాయి? ఫస్ట్
మనలో ఉన్న స్కిల్ని బాగా డెవలప్ చేసుకోవాలి. ఓకే ఖచ్చితంగా ఏఐకి సంబంధించి మనం ఎంత అప్డేట్ అవ్వగలిగితే రైట్ మనకు అంత ఇది. అట్లనే మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాకి రావాలి. మనం ఓకే మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాకి రావాలి. రైట్ మూడోది, ఇది మరి ఏమైతే తెలీదు, ఓకే రాజకీయ నాయకులు జవాబుదారీతనం పెరగాలి. పబ్లిక్ ఏమో క్వశ్చన్ చేయాలి, వీళ్ళు ఆన్సర్బుల్గా 100%. రైట్. అప్పుడే ఇలా బాగా చేంజ్ వస్తుంది. ఒక 10 years కన్నా 10 yearsలో 10 yearsలో టెక్నాలజీ స్కిల్ డెవలప్ చేసుకోవాలి మనలో. మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాకి రావాలి మనం. అది పెద్ద ఇదేం కాదు. దానికి ఏంటంటే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్, వాట్ ఈస్ ద మేక్, వాట్ ఈస్ ద మేడ్? మేక్ అంటే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం అసెంబ్లీ చేస్తాం. రైట్. మేడ్ ఇన్ ఇండియా అంటే ఇంపోర్ట్ చేసేది ఆపేసి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన వనరులు చాలా ఉన్నాయి. యూత్ అన్ని కంట్రీస్ కన్నా ఎక్కువ యూత్ ఉంది ఇండియాలో. అవును. అప్పుడు మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియా పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు. ఇనిషియేటివ్స్ తీసుకునే 100%. అందుకే జవాబుదారీతనం ఎప్పుడైతే రాజకీయ నాయకుల్లో వస్తుందో ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చాలా పెద్ద స్టేట్మెంట్. 100%. వైజాగ్ని ఐటీ హబ్గా, అలాగే హైదరాబాద్ని గ్లోబల్ ఫార్మా హబ్గా ప్రకటించారు. సో దాని మూలంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాలెన్సింగ్ అయిందని మీరు ఎంతవరకు భావిస్తున్నారు? హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, రైట్. ఫార్మా పరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ అన్ని పరంగా. ఓకే, ఇది నార్త్ నుంచి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ ఇవన్నీ చూస్తే ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో కానీ అన్నిటిల్లో ఎక్కువ సీవే ఇండస్ట్రియల్ అన్నీ కలిపి ఉన్నాయి. ఇప్పుడు మనకి బాంబే చూసినా అట్లా. కానీ మనకి ఆంధ్రాలో ఒక ప్లస్, హైదరాబాద్ ఒక ప్లస్. అంటే హైదరాబాద్కి ఇండస్ట్రీస్ కానీ ఐటీ సెగ్మెంట్ కానీ అన్నీ ఉన్నాయి, కానీ లేనిది సీవే. రైట్. ఓకే, నెగిటివ్ లిటరల్గా చెప్పాలంటే. అదే ఏపీకి సంబంధించి సీవేస్ చాలా స్పీడ్గా వ్యాస్ట్గా డెవలప్ అవుతున్నాయి సీవేస్. అది వైజాగ్ నుంచి గనక ఐటీ ఈ సీషోర్ కనెక్టివిటీ కనుక పెంచుకోగలిగి ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి గనక డెవలప్ చేయగలిగితే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ వీటిల్లో ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది వైజాగ్ కూడా. ఓకే, అన్నీ కూడా కలిసినట్టు అయిపోతుంది అప్పుడు. సో వీరిద్దరి మధ్యన బ్యాలెన్సింగ్ చేయగలిగితే మాత్రం ఫార్మా ఏదైనా సరే మీకు సీవే ఉన్నది అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కటింగ్ పడుద్ది. అలానే ఆ ఏరియా పర్టికులర్ ఏరియాస్ కూడా బాగా డెవలప్ అవుతాయి ఆబ్వియస్లీ. ఎలాగైతే ఎంప్లాయ్మెంట్ పరంగా 100% ఎంప్లాయ్మెంట్ పరంగా హైదరాబాద్కు ఉన్న మైనస్, ఆంధ్రాకు ఉన్న ప్లస్ అదే. టెక్నాలజీ ఇక్కడ వ్యవసాయాన్ని మార్చగలదని మీరు అనుకుంటున్నారా, లేదా ఇంకా చాలా టైం ఉంది దానికి టెక్నాలజీ వల్ల ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అన్న ఉద్దేశమా? ఏమీ లేదు సార్. టెక్నాలజీని మిగతా రాష్ట్రాలు ఏమో నాకు తెలియదు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకొని రైతులు చాలా ముందుకెళ్తారు. 100%. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే దానికి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వాల నుంచి ఎరువుల రూపంలో కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ప్రైజింగ్ వాళ్ళకి గిట్టుబాటు ధర కానీ, నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్లు వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేయగలిగితే మాత్రం ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మన ఆంధ్ర తెలంగాణలో. 100% దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడూ కూడా మన రైతాంగం చాలా అడ్వాన్స్డ్ పొజిషన్లోనే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం. టెక్నాలజీ యూసేజ్ మాత్రం నెంబర్ 1 100%. అలాగే ఇప్పుడు మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. సో టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకు అందరికి గుర్తుకొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాబోయే కారణంలో, లేదా ప్రెసెంట్ జాబ్స్ రిలేటెడ్ కానివ్వండి వగేరా? కొత్తదనం అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మనం దాని దగ్గరగా అప్డేట్ అవ్వాలి. ఫస్ట్ మీకు ఏఐ గురించి కూడా ఇంకోటి విషయం, ఒకప్పుడు మనకి డబ్బులు కావాలంటే ఏం చేసేవాళ్ళం, లైన్లో నించొని బ్యాంక్ వెళ్ళి డ్రా చేసేవాళ్ళం. ఓకే, తర్వాత ఏటీఎం కార్డు వచ్చింది, ఏటీఎంకి వెళ్ళి డ్రా చేయడం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా రీసెంట్గా ఏమైంది, ఫోన్పే, గూగుల్ పే ఇంకా స్మార్ట్ అయిపోయింది. సేమ్ ఏఐ కూడా అంతే. మనం అప్డేట్ అయితే అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యూనిక్ స్కిల్ ఉంది. నేర్చుకోవటం అంటే ఇండియన్స్కి బేసికల్గా చాలా ఇంట్రెస్ట్. సో ఏఐ వచ్చింది కాదు, యూఏ వచ్చినా కూడా ఏం చేయలేదు కూడా ఇండియాని. సో ఏఐ వల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అంటే మనం అప్డేట్ ప్లస్లో ఉంటాయి, మైనస్లో ఉంటాయి. అదే లైక్ ఇప్పుడు ఏటీఎం కార్డు యూజ్ చేయడం రాదు, బ్యాంకే వెళ్ళాలి, నేర్చుకున్నారు కదా. ఫోన్ పే చేయడం రాదు, వాళ్ళు కార్డే యూజ్ చేయాలి. అట్లా ఎవరైతే అప్డేట్లో లేరో వాళ్ళు ఇబ్బంది పడతారు తప్ప, ఎవరైతే అప్డేట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దే విల్ గో విత్ ద ఫ్లో. సోషల్ మీడియా మీద అవేర్నెస్ తెచ్చుకోగలిగితే, అట్లనే బ్యాంకింగ్ ఫ్రాడ్స్
అది తప్పు, ఓటీపీలు చెప్పడం ఇట్లాంటి మోస్ట్లీ ఇదివరకు నాలెడ్జ్ జనరల్గా అంతగా తెలియని వాళ్ళు ఓటీపీ చెప్పేసి ఫ్రాడ్స్ జరిగాయి. ఇప్పుడు ఆ ఓటీపీ ఫ్రాడ్స్ లేవు. అంటే అవేర్నెస్ వచ్చింది, ఇంకో రకంగా ట్రై చేస్తున్నారు. అవేర్నెస్ వచ్చేసింది. అట్లాగే ఏ కూడా అంతే, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతారు. అవ్వాలి, అవ్వకపోతే అవ్వదు. ఇట్ విల్ చేంజ్. ఇప్పుడు మనం ఏ గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇది వరల్డ్ వైడ్ ఇష్యూ. అలాగే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు లైక్ మన ఈ ఏవైతే జరుగుతున్నాయో వార్స్, అలాగే ఆయిల్ ప్రైజింగ్స్ వగేరా జరుగుతున్న వరల్డ్ వైడ్ జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని మూలంగా మన ఇండియా పొజిషన్ ఏ ప్లేస్ లో ఉంటుంది, అసలు ఏంటి పొజిషన్ ఏంటి? మీకు ఇండియా విషయానికి వస్తే అసలు మీరు భయపడక్కర్లా. ఓకే, ఇండియా ఈజ్ ఆన్ సేఫ్ హ్యాండ్స్. ఫస్ట్ సేఫ్. మిగతా దేశాలకు ఎప్పుడు కూలిపోద్దో తెలియదు అన్న ప్రభుత్వ పరిస్థితులు మనకు ఉండదు. మనకి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది ఎప్పుడైనా సరే, ఏ పార్టీ ఉన్నా సరే. ఫస్ట్. 2, మనకి మెయిన్ ప్లస్ మన జనాభా, యూత్. ఫస్ట్ మీరు ఏ కంట్రీ కన్నా వెళ్ళినప్పుడు చూడండి, మోస్ట్లీ ఫస్ట్ టాప్ 20 మెంబర్స్ చూస్తే ఒక 6 to 8 మెంబర్స్ ఇండియా నుంచి వెళ్ళిన ఉంటారు. రైట్, కరెక్ట్. ఫస్ట్ అంటే మనం ఎంత అప్డేట్ లో ఉంటాము అన్నదానికి చెప్తున్నా. అయితే ఇక్కడ మనం కనుక రిసోర్సెస్ ఇంకా ఇందాక మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాకి కనుక వస్తే ఆపర్చునిటీ కోసం పక్క దేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా తగ్గిపోతారు ఆటోమేటిక్గా, ఆబ్వియస్గా. ఇప్పుడు కొన్ని దేశాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మోస్ట్లీ వెళ్ళి సెటిల్ అయిపోతారు, ఇంకా రారనుకున్న వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. చాలా మంది ఉన్నారు. సో అదే మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాకి వచ్చాం అనుకోండి, ఎవరైనా సరే ఎంత పెద్ద దేశమైనా వాళ్ళ ప్రొడక్ట్ అమ్ముకోవాలంటే ఇండియాకి రావాల్సిందే, అది ఒప్పుకోవాలి ఫస్ట్. ఓకే, మన జనాభా మన ప్లస్, నెక్స్ట్ యూత్ ఇంకా ప్లస్. సో కమింగ్ డేస్ ఇండియా ఈస్ ఇన్ టాప్ పొజిషన్ అని అనటంలో ఎటువంటి మాట డౌటే లేదు. 100% మన యూతే మన బలం, మన డెవలప్మెంటే మనది. ఆల్మోస్ట్ పాస్ట్ 10-15 years నుంచి ఎంత అప్డేట్లోకి వెళ్తున్నాం అనేది మీరు చూడండి. యువత కూడా చాలా మారారు. మనం ఎక్కడికో వెళ్ళి ఎందుకులే, మనం ఏం చేసినా మన ఊర్లోనే చేద్దాం, లేకపోతే మన రాష్ట్రంలోనే చేద్దాం, మన ఇండియాలోనే చేద్దాం అన్న కాన్సెప్ట్కి వచ్చేసారు మోస్ట్లీ. ఇంపోర్ట్ 100% ఇంపోర్ట్ చేసుకునే దగ్గర నుంచి మనమే చేద్దాం అనే ఐడియాలజీకి వచ్చేసారు ఆల్మోస్ట్. మోస్ట్లీ ఇది పెద్ద టైం ఏం పట్టదు చేంజ్ రావడానికి కానీ, దీంట్లోకి రావడానికి కానీ. ఏదైనా సరే ఇంకా పెద్ద టైం ఏం పట్టదు. జస్ట్ మారాల్సింది ఏంటంటే జస్ట్ మైండ్ సెట్ అంతే. మనుషుల మైండ్ సెట్ మారి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ చాలా టైప్ ఆఫ్ సపోర్ట్స్ వస్తున్నాయి, చాలా టైప్ ఆఫ్ లోన్స్ వస్తున్నాయి, చాలా టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్స్ వస్తున్నాయి. ఇంకోటి బాగా యువత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏ దేశంలో తయారు ప్రొడక్ట్ అని ఇండియాకి రాకుండా సేల్ అయ్యే మార్గమే లేదు. ఎనీ కంట్రీ. కరెక్ట్. అది ఒక్కటి మనం చూసుకోగలిగితే చాలు. దానికి ఇందాక చెప్పిన ఆన్సర్ కూడా ఏంటంటే, ఒకటి జవాబుదారీతనం తిరిగితే ఆటోమేటిక్ ప్రశ్నిస్తే జవాబుదారీతనం వస్తుంది. జవాబుదారీతనం వస్తే మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాకి వెళ్తాం. సో మన ఇండియా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లోనే ఉంది. ఇండియానే, మన సపోర్టే, మనమే గెలవాలి, మనమే ముందుండాలి. మేడ్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ మోహన్ గారు, చాలా ఇన్స్పైరింగ్ ఇండియన్ టాపిక్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ రెండు కవర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు మీరు అడిగిన ప్రశ్నలు కానీ పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంత నాలెడ్జ్ చాలా ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ద యూత్ ఆఫ్ ఇండియన్ పీపుల్. థ్యాంక్ యూ సార్ విఠల్ గారు. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.